పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ఒకసారి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మంచిది, చాలా సంతోషం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలని అత్యధికముగా ఆశీర్వదించి ఉన్నతమైన మేలుతో ప్రభు నింపును గాక. చక్కటి సమయానికి మనం వచ్చున్నాము. దేవుని వాక్యాన్ని వినబోతున్నాం గనక చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని మాటలు పెడచెవిన పెట్టకూడదు. దేవుని మాటలు అశ్రద్ధగా నిర్లక్ష్యంగా వినకూడదు. శ్రద్ధతో దేవుని మాటలు, భయముతో భక్తితో ఆయన మాటలను మనము ఆలకించాలి. ఈ దినానికై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ మధ్యకాలంలో కొన్ని పరిస్థితులను చూసినప్పుడు, కొందరి యొక్క పరిస్థితులను గమనించినప్పుడు, వారి జీవితాల్లో జరుగుతున్నటువంటి సందర్భాలను బట్టి, లేక వారి జీవితాల్లో జరుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి ఈ రోజున చాలా మంది వారి యొక్క ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోతూ, విశ్వాసములో దిగజారిపోతూ, ఆత్మీయ జీవితములో సతికిలపడిపోయి దేవుని ఆశీర్వాదాలకు, దేవుని మేలులు పొందుకోలేక చాలా మంది కన్నీళ్ళ మధ్య, కష్టాల మధ్య వారి జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎందుకని ఈ రోజున చాలా మంది దేవునికి దూరం అయిపోతూ, దేవుని ఆశీర్వాదాలకు యోగ్యులుగా మార్చబడకపోవడానికి కారణం ఏంటి? ఈ మాటలన్నీ కూడా మనసులో ఉంచి దేవుని సన్నిధిలో ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు ఆయన జ్ఞాపకం చేశారు. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి చూడండి, చదవాలి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా గట్టిగా చదవండి. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవునిని విడిచిన వాడును కాను. చాలండి, జాగ్రత్తగా వినాలి. భక్తుడైనటువంటి దావీదు గారు ఈ కీర్తనను రాస్తూ ఉన్నారు. ఎందుకు ఈ కీర్తన అని నేను ఇక్కడ సంబోధించాను అంటే, మీరు మొదటి వచనంలో చూస్తే దావీదు ఈ కీర్తన రాసెను అని అక్కడ రాయబడి ఉంది. దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తుతించెను. అంటే దేవుని గూర్చి కీర్తిస్తున్నాడు, దేవుని గూర్చి పాడుతూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి మేలు తలంచుకొని, ఆయన చేసినటువంటి కార్యములు తలంచుకొని ఈ కీర్తన రాస్తున్నాడు. ఏమనంటే, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను.
భక్తిహీనుడనై నా దేవునిని విడిచిన వాడును కాను అని అంటున్నాడు. భక్తిహీనుడనై నా దేవుని నేను విడిచిన వాడును కాను అంటే దీని అర్థం ఏంటి? చాలా మంది దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. చాలా మంది దేవునికి దూరంగా జీవిస్తున్నారు. చాలా మంది దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. దేవుని సన్నిధిని ఆశ్రయించలేకపోతున్నారు. దేవుణ్ణి వెతకలేకపోతున్నారు. దేవుణ్ణి వెతకకపోగా, దేవుణ్ణి ఆశ్రయించకపోగా దేవునికి దూరమైపోయి దేవునికి దూరంగా జీవిస్తూ అనేకమైనటువంటి సమస్యల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, కష్టాల మధ్యలో ఈ రోజున చాలా మంది బ్రతుకుతున్నారు. పిల్లరా, మీరు మొదటి వచనంలో చూస్తే అక్కడ రాయబడి ఉంది, జాగ్రత్తగా వినాలి. 22వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున, అదుగో దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు. దావీదు ఈ కీర్తన ఎత్తి దేవుని గురించినటువంటి మాటలను పలుకుతూ దేవుని స్తుతిస్తున్నాడు. ఆ కింద వచనాలన్నిటిలో మీరు చదువుకుంటూ పోతే, యెహోవా నా శైలమా, యెహోవా నా కోట, నా రక్షకుడా, నా దుర్గము నీవే, నా ఆశ్రయము నీవే, నా తోడు నీవే, నా ఆధారం నీవే. ఇంకా ఏమంటాడంటే, ఇలా 5వ వచనంలో మీరు చూసినట్లయితే, మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరదలు పొరలవలే భక్తిహీను నా మీదకు వచ్చినను, నన్ను బెదిరించినను, పాతాళపు వర్షములు నన్ను అరికట్టినను, మరణపు ఉరులు నన్ను ఆవరించగలను. నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి నేను మొర్రపెట్టాను. నా బాధ, నా సమస్య, నా కష్టాలు, నా కన్నీళ్లు, నా ఇబ్బందులన్నీ కూడా నా దేవునికి మొరపెట్టుకున్నాను. తర్వాత కింద వచనాలన్నింటిలో మీరు చదువుకుంటూ పోతే, ఆయన తన ఆలయములో నుండి నా మొర ఆలకించి, నా ప్రార్థన ఆలకించి, నా విజ్ఞాపన అంగీకరించి, నా మరణ భయములో నుండి, నా శత్రువుల చేతుల నుండి, అపాయకరమైన ఆపదలలో నుండి ఆయన నన్ను విడిపించాడు. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఆయనను విడిపించాడు. కనుకనే కింద ఇంకా ఏమంటాడు తెలుసా? గాలి రెక్కల మీద దేవుడు దావీదుకు ప్రత్యక్షమయ్యాడట. ఎలా ప్రత్యక్షమయ్యాడు? 11వ వచనం రాయబడింది, కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చి గాలి రెక్కల మీద. ఈ మాట నేను ఉదయం చదివినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. గాలికి రెక్కలు ఉన్నాయండి? గాలికి రెక్కలు ఉన్నాయా? ఈ మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షమయ్యాడు. దావీదుకు ప్రత్యక్షమై తన భయములో నుండి, శత్రువుల భయములో నుండి, శత్రువుల చేతిలో నుండి సౌలు పలుమార్లు తరుగుతూ ఉన్నాడు. దావీదును చంపాలని భయపెడుతూ ఉన్నాడు. ప్రాణాలకు పిల్ల పెట్టుకుని, అయ్య బాబాయ్ ఈ శత్రువులను తరుగుతున్నారు, నన్ను చంపేస్తారు, వీళ్ళు భక్తిహీనులు, భక్తిహీనుల చేతుల నుండి ప్రభువా నన్ను విడిపించాయా, దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అయితే దేవుడు దావీదు యొక్క మొరాలకించి, దావీదు గారి యొక్క ప్రార్థన విన్నపాన్ని విని ఆలకించి, ఆ భయములో నుండి, ఆ శత్రువుల చేతుల నుండి, మరణకరమైనటువంటి ఆ కుప్పములో నుండి దేవుడు దావీదుని విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు 22వ వచనంలో, యెహోవా మార్గములను నేను అనుసరించు
మార్గములను నేను అనుసరిస్తున్నాను, భక్తిహీనుడనై నా దేవుణ్ణి నేను విడిచిన వాడును కాను. నిజమే, ఈ రోజున చాలా మంది భక్తిహీనుడైపోతున్నారు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు వస్తున్నా, చిన్న బలహీనత వచ్చినా, చిన్న సమస్యలు వెంటాడుతున్నా భక్తిహీనులైపోతున్నారు, భక్తిహీనులుగా మార్చబడుతున్నారు. వీళ్ళ కొన్ని మాటలు మీరు ఆలోచించినట్లయితే దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ 20వ వచనంలో ఏమంటున్నాడంటే దావీదు భక్తుడు, నేను ఆయనకు ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించాడు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవునికి ఇష్టడుగా, ఇష్టరాలుగా ఉంటున్నావా లేదా? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. నువ్వు దేవునికి ఇష్టడు అయితే, నువ్వు దేవునికి ఇష్టరాలు అయితే, ఆయన నీ భయానకరమైన పరిస్థితుల నుండి, నీ శత్రువు చేతుల నుండి, నీకు ఎదురవుతున్న ప్రతి సమస్యల నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. నీ బలహీనతల నుండి, నీ సమస్యలన్నిటిలో నుండి విడిపించుటకు శక్తి కలిగిన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈరోజున ప్రతి చిన్న చిన్న విషయాలకు భయపడిపోతూ ఉంటారు, కలవరపడిపోతూ ఉంటారు, కన్నీళ్ళ మధ్య జీవిస్తూ నెమ్మది లేక, సమాధానం లేక బ్రతుకుతూ ఉంటున్నారు. భక్తిహీనుల వలె. భక్తిహీనుల యొక్క పరిస్థితిని చూస్తే భక్తులు అంటున్నాడు, నేను భక్తిహీనుడనై దేవుణ్ణి విడిచిన వాడును కాను అంటున్నాడు. భక్తిహీనులు దేవుని విడిచిపెడతారట, భక్తిహీనులు దేవునికి దూరంగా జీవిస్తారట, భక్తిహీనులు దేవుణ్ణి గుర్తెరగరు. వాళ్ళ పరిస్థితులను చూస్తే బైబిల్లో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయండి. మీరు చదవండి 13వ అధ్యాయము యోబు గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనం. భక్తిహీనుడు ఆయన సన్నిధికి రా తెగింపడు. భక్తిహీనుడట ఆయన సన్నిధికి రావడానికి తెగించుడు. మిగతా కార్యక్రమాల్లో పాల్గొనమంటే వాళ్ళే ముందుంటారు. ఏదైనా పెళ్లి జరుగుతుంది అనుకోండి, వివాహం జరుగుతుంది అనుకోండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కంటే రెడీ అయిపోయి ముందు వాళ్ళే ఉంటారు, హడావిడి చేస్తూ ఉంటారు. అబ్బో, అసలు ఎవరు అక్కడ హడావిడి చేయాలి? పెళ్లిశాలలో పెళ్లి ఆ కార్యక్రమంలో ఎవరు హడావిడి చేయాలండి? పెళ్లి ఇంటి వారు. కానీ వీళ్ళు ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి ఇంకా ఏంటి అసలు టైం అయిపోతుంది కానివ్వండి హడావిడి చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని కార్యక్రమాల్లో, కొన్ని లోక సంబంధమైనటువంటి ఆ కార్యక్రమాల్లో ఎంత ఆసక్తి చూపిస్తుంటారో పిల్లరా మీరు గమనించాలి. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే భక్తిహీనుడట దేవుని మందిరానికి తెగింపడు. దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడడు, మనసు రాదు. వెళదాంలే, టైం ఉందలే అంటే నిర్లక్ష్యము. ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్ళొచ్చులే, ఇంకొక వారం వెళ్దాంలే. ఇలా వారాలు 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 ప్రతి దినాన్ని వెనకేసుకుంటూనే పోతూ ఉన్నావు. దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది? దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుందండి? ప్రభు చెప్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ప్రభు పిలుస్తుంటే ఆయన యొద్దకు రాకుండా, ఆయన్ని ఆశ్రయించకుండా, ఆయన సన్నిధిని ఆశ్రయించక
వేటినో ఆశ్రయిస్తూ ఉంటారు, వేటినో వెంబడిస్తూ ఉంటారు. వ్యర్థమైన వాటిని, లోక సంబంధమైన వాటిని అనుసరిస్తూ జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటారు. జీవము గల దేవుని మరచి, జీవము గల దేవుని విడిచి, జీవము గల దేవుని వెదకకుండా, ఆయన ఆశ్రయించకుండా వ్యర్థమైనటువంటి వాటిని 106వ కీర్తనలో మనం చదువుకున్నాం. 106వ కీర్తనలో 29వ వచనం రాయబడి ఉంది, వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. 23వ వచనం చదువుకుందాం. 33వ వచనం నుండి, ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాటలు పలుకును. యెహోవాకు ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేస్తూ వారి క్రియలను నేర్చుకుంటూ అవి వారికి ఉరి ఆయను. ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో లోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టి దేవుణ్ణి విడిచి దేవునికి కోపం పుట్టిస్తూ ఉన్నారు, దేవునికి కోపం రేపుతున్నారు, దేవుణ్ణి బాధ పెడుతున్నారు, దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు. దేవుణ్ణి విడిచి వ్యర్థమైనటువంటి వాటిని అనుసరిస్తూ దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధికి దూరమైపోతూ, దేవుని మందిరానికి రావటం ఇష్టం ఉన్నట్లా కొంతమంది మందిరంలో కూర్చుంటే తేలు జల్లు పాటినట్టుగా ఉంటుంది, కొంతమందికి ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంటుంది, కొంతమందికి ఒక గంట సేపు దేవుని మందిరంలో భక్తితో భయంతో కూర్చుండే మనస్సు కొంతమందికి ఉండదు. టీవీల ముందు కూర్చోమంటే ఇప్పుడు మారిపోయింది. టీవీల ముందు కాదు కూర్చునేది, టీవీల ముందు కాదండి, 24 గంటలు సెల్లులు 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 సెల్లులు. చిన్న పసిబిడ్డ కాడ నుంచి పసిబిడ్డ మొదలుకొని పెద్దల వరకు సెల్లులు 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 సెల్లులు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత వాటికే బానిసలైపోతున్నారు, వాటికే ఫెవికల్ వేసి అంటిస్తే ఎట్లా ఉంటుందో అతుక్కుపోతున్నారు సెల్లులకి. పిచ్చి వస్తుందంట, పిచ్చి ఏమొస్తుంది, మెంటల్ పిచ్చి వస్తూ ఉంటుంది. సెల్లు పిచ్చి కొంతమందికి, ఇంకొంతమందికి ఇంకెన్నో పిచ్చిలు ఉన్నాయి. దేవుని మందిరానికి రమ్మంటే రారు, దేవుని మందిరానికి బ్రతిమలాడే కొంతమందిని. భక్తిహీనులట, బైబిల్ భక్తిహీనులట ఆయన సన్నిధికి తెగింపరు, అంటే ఆయన సన్నిధికి రావటానికి తెగించరు. ఇంకా వాళ్ళ క్రియ ఎలా ఉంటాయో చూడండి, బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వాక్యం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వాక్యం. భక్తిహీనుడు దేనికైతే భయపడునో అదే వాని మీదకి వస్తుంది. భక్తిహీనుడు దేనికైతే భయపడుతూ ఉంటాడో, అమ్మో అదిగో వస్తుంది, అమ్మో ఎదుగో వస్తుంది, అమ్మో వచ్చింది, అదిగో వచ్చింది. చిన్నప్పుడు పిల్లోడట వాళ్ళ తాత భుజాల మీద తీసుకుని పోతా ఉంటే అడవిలో ఓ తాత ఊపిరి వస్తుంది, ఓ తాత ఊపిరి వస్తుంది అన్నాడట. చూస్తే ఏది రక్కులే అంటే అంత వస్తుందిలే తాత అడుగుగా అన్నాడంట. మళ్ళా కాస్త
కాసేపు కొంత దూరం ప్రయాణం అయిన తర్వాత అదిగో తాత పూలు వచ్చింది, అదిగో తాత పూలు వచ్చింది అని అంటారు. ఏదిరా అని అంటే ఊరికే చెప్పారా తాత, కాసేపటికి నిజంగానే పులి వచ్చేసింది. పులి నిజంగానే వచ్చింది. తాత పులి వస్తుంది, తాత పులి వస్తుందని ఎంత చెప్పినా కూడా తాత అన్నాడు ఊరికే చెప్తున్నాలే అనుకున్నాడట. మొత్తం మీద పులి రావటం, పులి చేతికి వీళ్ళిద్దరు చిక్కటం, అతనికి ఆ పులికి ఆహారముగా మార్చబడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనుల పరిస్థితి కూడా ఈ రోజునాలో ఉంది. భక్తిహీనులు అనుకుంటున్నారు వామ్మో ఏదో వస్తుంది, వామ్మో ఏదో నన్ను ముంచేస్తుంది, వామ్మో ఏదో నాలో కలుగుతుంది అని చెప్పేసి భయపడిపోయి భక్తిహీనులంట వాళ్ళు దేనికైతే భయపడతారో అదే వారి మీదకి వచ్చును. అదే సామెతల గ్రంథంలో అదే కింద వచ్చిన మీరు చదవండి, 25వ వచనం. సుడిగాలి వీచగా భక్తిహీనుడు ఏమైపోతాడంట? వెళ్ళిపోతాడు అంతే. సుడిగాలి వచ్చింది అనుకోండి, భక్తిహీనుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కసారి కనబడకుండా వెళ్ళిపోతుంది అంతే. భక్తిహీనుల పరిస్థితి అలా ఉంటుంది. ఇంకా అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం చూడండి. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి ఏం తీసుకొచ్చి పెడతాడంట? నాశనం. భక్తిహీనుడు నోట ఎప్పుడు చూసినా ఎదుటి వారికి నాశనం తీసుకొచ్చే మాటలే పలుకుతూ ఉంటారంట. ఎదుటి వారి క్షేమం కోరుకునే వాళ్ళు కాదు భక్తిహీనులు. ఎదుటి వారు ఏదైనా కొంచెం బాగున్నారు అనుకోండి, వీళ్ళకి కడుపులో మంట. ఎవరికండి? ఓర్చుకోలేరు, జీర్ణించుకోలేరు. ఎదుటి వారు కాస్త బాగున్నా, 4 రూపాయలు సంపాదించుకున్నా, కాస్త ఉద్యోగం సంపాదించుకొని అంతకు ముందు ఎన్నో కష్టాల పాలై, ఎన్నో శ్రమల మధ్య, ఎంతో కన్నీల మధ్య జీవిస్తూ ఉంటే చూశారు, ఏమి పట్టించుకోరా. కానీ రోజున ఏదో మొత్తం మీద దేవుని దయ వల్ల ఉద్యోగం సంపాదించుకుని 6 రూపాయలు సంపాదించుకొని ఇల్లు కట్టుకొని హాయిగా ఆరోగ్యంగా కడుపు నిండా తింటూ జీవిస్తూ ఉంటే వీళ్ళకి కడుపులో మంట, జీవించుకోలేరు, ఇక నిద్ర పట్టదు. ఎవరికంట? ఎవరికి? భక్తిహీనులకి. అందుకే వాక్యం అంటుంది, భక్తిహీనుడి నోట ఎలాంటి మాటలంట? తన మాటల చేత పొరుగువానికి నాశనం తెప్పిస్తూ ఉంటాడు భక్తిహీనుడు. ఇంకా చూస్తే 13వ అధ్యాయము 5వ వచనం చదవండి. సామెతల గ్రంథంలోనే 13వ అధ్యాయం 5వ వచనం. భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. ఎప్పుడు చూసినా నిందలు వేస్తూనే ఉంటారు, ఎదుటి వారి మీద రాళ్ళు వేస్తూనే ఉంటారు, నిందిస్తూనే ఉంటారు, నిందలు వేస్తూనే ఉంటారు. ఎవరి స్వభావం ఇది? చెప్పరేంటి? ఎవరి స్వభావం అంట? భక్తిహీనుల స్వభావం. భక్తిహీనులు ఎలా ఉంటారంటే ఎదుటి వారి మీద అసహించుకుంటూ, ఎదుటి వారి మీద నిందిస్తూ, ఎదుటి వారిని నిందపాలు చేస్తూ, ఎదుటి వారిని అట్ట అవమానపరుస్తూ ఉంటారట. ఎగతాళి చేస్తూ అవమానపరుస్తూ ఉంటారు. మరి రోజున దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, భక్తిహీనుల వలె జీవిస్తున్నావా? లేక దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఎందుకంటే చివరి దినాల్లో మనం ఉంటున్నాము. భక్తిహీనుడు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి కాదు. భక్తిహీనులు దేవునికి ఇష్టమైన వారు కాదు. భక్తి పరులను దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైతే భక్తిగా జీవిస్తున్నారో దేవుడు వారిని ఇష్టపడుతున్నాడు.
ఈ రోజు నువ్వు భక్తిగా ఉంటున్నావా, భక్తిహీనుడిగా భక్తిహీనురాలుగా ఉంటున్నావా? ఒకసారి నిన్ను ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడు చూసినా నిందలు వేయటం, నిందించటం, అవమానపరచడం, బాధ పెట్టడం, గాయపరచడం. కారణం ఏంటంటే ఓర్చుకోలేదు. ఎవరి స్వభావం ఇది? ఎవరి స్వభావము? మీరు 21వ అధ్యాయము ఇంకొక మాట కూడా చెప్పి నేను ముందుకు వెళ్తాను. 29వ వచనం. భక్తిహీనుడు తన ముఖాన్ని మార్చుకుంటాడట. ముఖాన్ని మార్చుకోవడం కాదు, మార్చుకుంటాడంట. అంటే దాని అర్థం ఏంటండి? మాడిపోతా ఉంటుంది. కొంతమంది ముఖాలు మాడిపోతా ఉంటాయి. దేవుడు ఏదైనా వాక్యంతో గద్దిస్తా ఉన్నాడు అనుకోండి, దేవుడు ఏదైనా మాట్లాడుతున్నాడు అనుకోండి, హెచ్చరిస్తా ఉన్నాడు అనుకోండి, మాడిపోతా ఉంటాయి ముఖాలు. దోశ మాడిపోతుంది, పెళ్లి మీద మాడిపోతుంది. మాడిపోయింది ఎవరైనా తింటారండి? ఎవరైనా? మాడిపోతా ఉంటాయి కొంతమంది ముఖాలు. ఎవరి ముఖాలంట? చెప్పరేంటి? ఎవరి ముఖాలు? భక్తిహీనుల ముఖాలు మార్చుకుంటూ ఉంటారు. వాత వేపైన మనస్సాక్షి వలె గద్దించినా హెచ్చరించినా సరి చేసుకోకుండా వారి ముఖాలు మార్చుకుంటూ అలాగే జీవిస్తారంట. మార్పు అనేది ఉండదు. ఎవరిలో? భక్తిహీనులలో. అయితే పిల్లరా, ఇదిగో ఈ భక్తుడు అంటున్నాడు, దావీదు భక్తుడు అంటున్నాడు, నా దేవుని సన్నిధిలో నేను జీవిస్తున్నాను కనుక యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచిన వాడిని కాను. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆయన మార్గములోనే నేను నడుస్తాను. హల్లెలూయా. భక్తి పరులు ఏం చేస్తారనంటే, మన మూలవాక్యం చదువుకున్నాం కదండి, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో, కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 1 నుంచి మీరు చివరి వరకు చదువుకుంటూ పోతే ఈ సమూయేలు గ్రంథంలో రాయబడిన మాటలే కనిపిస్తాయి. 22వ అధ్యాయంలో ఏ మాటలైతే ఉన్నాయో అదే మాటలు కనిపిస్తాయి. ఏమనంటే, నేను ఆయన మార్గములను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని నేను విడిచిపెట్టను. దావీదు భక్తులు అనే మాట అది. అంటే భక్తి పరులు, భక్తి కలిగినటువంటి వారు దేవుని మార్గాలను అనుసరిస్తారు. హల్లెలూయా. యేసయ్య మార్గంలో నడుస్తారు, ఆయన అడుగు జాడలో జీవిస్తూ ఉంటారు. కీర్తన గ్రంథం 84వ అధ్యాయంలో 21వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 18వ కీర్తన 21వ వచనం. 18వ కీర్తన 21వ వచనం. భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. అంటే నేను ఆయన మార్గములో నడుస్తున్నాను. భక్తి పరులు, భక్తి కలిగినటువంటి వారు దేవుని మార్గములో నడుచుకుంటూ జీవిస్తారు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, 84వ కీర్తన 1వ వచనం రాయబడి ఉంది. 84వ కీర్తన 1వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే దావీదు భక్తుడు అంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరం ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం, నా శరీరం ఆనందముతో కేకలు వేస్తుందట. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలనండి? యెహోవా మందిర ఆవరణము చూడాలని, దేవుని మందిరానికి వెళ్ళాలని, దేవుని మందిరాన్ని ఆశ్రయించాలని, దేవుని మార్గములో నడవాలని.
దేవుని మార్గాన్ని నడవటానికి కొంతమంది ఇష్టం ఉండదు, కానీ చెడు మార్గంలో నడవటానికి పరుగులు తీస్తూ ఉంటారు. దుష్టుల మార్గంలో నడవడానికి పరిగెత్తుతూ ఉంటారు. చెడు మార్గం మంచి మార్గమేనది, జీవితాన్ని పాడు చేసే మార్గం. జీవితాన్ని పాడు చేసే మార్గాల గుండా చాలా మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక ప్రయాణం ఎంతవరకు అని అంటే జీవితం పాడేంత వరకు. పాడైపోద్ది, తెలుసుకోరు. పాడైపోయిన తర్వాత మీరు గమనించాలి, కొన్ని సందర్భాలలో చెడు మార్గాల్లో ప్రయాణం చేసేటప్పుడు దేవుడు కొన్ని సందర్భాలలో గద్దిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, సరిచేయాలని అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అవకాశం ఇస్తాడు, ఇంకా మారుతాడేమో, ఇంకా మారుతాడేమో, ఇంకా సరి చేసుకుంటాడేమో, ఇంకా ఒక్క క్షణం దేవుడు కనుక నిన్ను మర్చిపోయి ఉంటే, ఒక క్షణం దేవుడు కనుక నీ చెయ్యి విడిచిపెట్టుంటే నీ స్థితి ఏమైపోయి ఉండేదో ఒకసారి ఆలోచన చేయి. ఇకనైనా మార్పు చెందతేవని కొన్ని సందర్భాల్లో దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. అందుకే వాక్యం అంటుంది, భక్తిహీనుల మార్గము జీవితాన్ని పాడు చేస్తుంది కనుక, జీవితాన్ని నిన్ను నష్టపరుస్తుంది కనుక, దేవుని మార్గమును గుండా ప్రయాణం చేస్తే దేవుని మార్గము పరిశుద్ధమైనది. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుని మార్గము పవిత్రమైనది, దేవుని మార్గము శాశ్వతమైనది, దేవుని మార్గము నిన్ను నిత్య జీవానికి నడిపించగలిగినది. దేవుని మార్గం నీ జీవితాన్ని పాడు చేసేది కాదు, నీ జీవితాన్ని సరిచేయగలిగినదే దేవుని జీవమైన మార్గం. అందుకే ప్రభు అంటాడు, నేనే మార్గము. ఆయన మార్గం పరిశుద్ధమైనది, ఆయన మార్గం పవిత్రమైనది. ఎవరైతే ఆయన మార్గాల గుండా నడుచుకుంటూ వెళ్తారో నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. అవకాశం ఇస్తా ఉంటాడు దేవుడు. ఇకనైనా ఇదిగో సహోదరుడా, సహోదరి, ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో, చెడు మార్గాలు విడిచిపెట్టు, అవి నీకు తగినవి కావు. మనం ఎవరో తెలుసండి, ఆయన బిడ్డలం మనం, ఆయన ప్రజలు మనం, ఆయన సొత్తు అయినటువంటి వారు. మన కొరకు యేసయ్య తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి మనలను ఆయన సంపాదించుకున్నాడు, మనల్ని కొన్నాడు ఆయన. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి నేను నిన్ను కొన్నాను. నువ్వు పాడైపోతూ ఉంటే, నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటే, సరైనటువంటి మార్గము గుండా ఇదిగో నడిపించబడకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తుంటే, ఆయన నిన్ను రక్షించాలని, నీ జీవితాన్ని కాపాడాలని ఎన్నో పలుమార్లు రెండు చేతులు సాచి ఆయన పిలుస్తున్నాడు. నా ఎదుకు వస్తే నీకు నెమ్మది దొరుకుతుంది. హల్లెలూయా. గలతీ పత్రికలో దైవజనుడు పౌలు గారు అంటారు, 2వ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. శబ్దం గట్టిగా, హల్లెలూయా. దైవజనుడైన పౌలు గారు అంటున్న మాట ఏమిటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడును నేను కాదు. ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా జీవించాడు అంటే, గమాలీయుల పాదముల వద్ద ధర్మశాస్త్ర గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి, ఎదుగు వాళ్ళ పాదాల యొక్క నేర్చుకొని ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకుంటూ నిష్ఠగా భక్తిగా ఇదిగో పాటిస్తూ ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా అనుసరిస్తూ
నడుచుకుంటున్నటువంటి వ్యక్తి ఎంత నిష్ఠగా జీవించేవాడంటే అంత నిష్ఠగా జీవించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అపోస్తుల కార్యం 22వ అధ్యాయం మొదటి నుండి మీరు చదువుకుంటూ పోతే దైవజనుడైనటువంటి పౌలు గారి గురించి రాయబడి ఉంది. అక్కడ చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనం చూస్తాం. అక్కడ 22వ అధ్యాయం. ఆలకించండి. మాట్లాడుతూ వారు విని నిశ్శబ్దముగా వింటున్నారు. ఇలాగ చెప్పాను, నేను కిలికియాలో తార్సులో పుట్టిన యూదుడును, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదము యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిశ్చయము శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుణ్ణి గూర్చి ఆసక్తుడనై ఉండి. అంటే నేను ధర్మశాస్త్రాన్ని పరిశీలించి గుర్తెరిగి ఇదిగో దాన్ని తెలుసుకొని నిష్ఠయందు భక్తి కలిగి జీవించాను. ఇంకా ఏమని రాయబడి ఉంది అక్కడ తర్వాత, ఈ మార్గములనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని. ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొక్క పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు నేను వెళుతూ ఉన్నాను. దేవుణ్ణి ఎవరైతే అనుసరిస్తున్నారో, దేవుని మార్గంలో నడిచేవారిని, భక్తిగా జీవించేవారిని హింసించుటకు, వారిని చంపివేయడానికి ఒక తాయిదుని చేత పట్టుకొని సౌలు ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఇంకొక చోట రాయబడి ఉంది, సౌలు గారు అంటాడు, పూర్వం నేను దూషకుడును, హింసకుడును, హానికరుడును, ఇంకా ఎన్నెన్నో నిందలు వేస్తూ, ఇదిగో ఎంతో మందిని అవమానపరుస్తూ, ఎంతో మందిని గాయపరుస్తూ భక్తిహీనులై జీవించాను. ఎప్పుడైతే దేవుడు నన్ను దర్శించాడో, ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడారో, ఎప్పుడైతే జీవం కలిగిన దేవుడు ఇదిగో నన్ను ముట్టి నన్ను దర్శించి నాతో మాట్లాడాడో, ఆ రోజున నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. హల్లెలూయా. దమస్కు గుండా ప్రయాణం వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో యేసయ్య సౌలుకి ప్రత్యక్షమయ్యాడు. సౌలా సౌలా అని ప్రభు అన్నప్పుడు, అయ్యా ఎవరయ్యా నువ్వు అంటే, నువ్వు హింసిస్తున్నా నజరేయుడైన యేసు నేనే. ఎందుకు నీవు నన్ను హింసిస్తున్నావు? నా ప్రజలు ఎందుకు హింసిస్తున్నావు? పూర్వం హింసకుడు, దూషకుడు, హానికరుడు. కానీ ఎప్పుడైతే దేవుడు సౌలుతో మాట్లాడాడో, సౌలు ప్రత్యక్షమయ్యాడో, వెంటనే తన మనస్సును మార్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన స్థితిగతులన్నీ కూడా వెనుకున్న వాటిని మరిచి క్రీస్తు కొరకే జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. హల్లెలూయా. అవకాశం ఇచ్చాడు దేవుడు. సౌలా, ఇకనైనా నీ మనసును మార్చుకో. సౌలా, ఇకనైనా నీ ప్రవర్తన మార్చుకో. నీ వెళ్ళే మార్గము సరైనది కాదు. నీ వెళ్ళే మార్గం నీకు అపాయాన్ని కొని తెచ్చిపెట్టే మార్గం. ఇకనైనా మార్చుకో. ఎప్పుడైతే దేవుడు హెచ్చరించాడో సౌలు జీవితం మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. పౌలుగా మార్చబడ్డాడు. పౌలు గారు అంటున్న మాట ఇప్పుడు ఏమని, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాను. అంటే క్రీస్తు యొక్క లక్షణాలు కలిగి క్రీస్తు యొక్క మార్గములో దైవజనుడు పౌలు గారు నడుచుకుంటున్నాడు. అందుకే భక్తుడైన దావీదు గారు అంటున్నారు, నేను యెహోవా మార్గమును అనుసరించుచున్నాను. భక్తి పరులు దేవుని మార్గాన్ని అనుసరిస్తారు. దేవుని మార్గాన్ని గుండా ప్రయాణం చేస్తారు. చెడు మార్గాల్లో ప్రయాణం చేయరు. ఇష్టం వచ్చినటువంటి మార్గాల్లో వెళ్ళరు. తన ఇష్టానుసారంగా జీవించరు. దేవుని యొక్క మార్గంలోనే నడుస్తారు. హల్లెలూయా. అందుకే భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా నీ మందిర ఆవరణం చూడవలని నా ప్రాణం ఎంతో
కనబడుచున్నదయ్యా. దేవుని మందిరాన్ని వెతుకుతారు, దేవుని సన్నిధిని ఆశ్రయిస్తారు. కొంతమంది అయితే దేవునికి దూరంగా జీవిస్తారట. అలాంటి వారిని చూసి యేసుక్రీస్తు ప్రభు అంటారు, మార్కు సువార్త మీరు 7వ అధ్యాయం 6వ వచనంలో మీరు చూస్తే, మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయములు నాకు దూరంగా ఉన్నాయి. హృదయాలు ఎలా ఉన్నాయంట? కొందరి హృదయాలు ఎలా ఉంటాయి? దేవునికి దూరంగా ఉంటాయి. పెదవులతో దేవుని గణపరుస్తూ ఉంటారు, పెదవులతో దేవుని స్తుతిస్తూ ఉంటారు, పెదవులతో దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటారు, కానీ హృదయాలు దేవునికి దూరంగా ఉంటాయి. ఈ రోజున దేవుని మాటలు వింటున్నప్పుడే దేవుని బిడ్డలారా, నీ హృదయం దేవునికి దూరంగా ఉందా, దేవునికి దగ్గరగా ఉందా? ఒక్కసారి ఆలోచన చేయి, ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. నా హృదయం దేవునికి దగ్గరగా ఉందా లేక దేవునికి దూరంగా ఉందా? పెదవులతో దేవుని స్తుతిస్తున్నావా? నలుగురికి కనిపించాలని, ఎవరిలో చూడాలని పెదవులతో దేవుని స్తుతిస్తూ ఉంటారు. అలాంటి వారు ఎవరంటే భక్తిహీనులు, భక్తిపరులు కాదు. భక్తిపరులు అయితే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అందుకే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆయన మార్గముల నువ్వు జీవించాలి, ఆయన మార్గములలో నువ్వు అడుగులు వేయాలి, ఆయన మార్గములను అనుసరించి నడవాలి. భక్తిహీనుల వలె దేవునికి దూరమైపోకూడదు. భక్తి పరుల వలె ఆయన సన్నిధిలో అంటుకట్టబడి ఆయన సన్నిధిలో జీవిస్తూ ఆయన సన్నిధిలో అంచెలంచెలుగా వర్ధిల్లుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో దానియేలు గ్రంథంలో 4 యవనస్తులు మనకు కనిపిస్తారు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో. నెబుకద్నెజరు రాజు బబులోను దేశానికి కొంతమంది యవనస్తులు తీసుకురమ్మంటారు. వాళ్ళని చాలా చక్కగా విద్య నేర్పించి వాళ్ళ బలశూరులుగా తీర్చాలని, దేశంలో ఒక మంచి ప్రాముఖ్యమైనటువంటి వారిగా నిలబెట్టాలని రాజు తినే భోజనాలు, రాజు తినే ఆహార పదార్థాలన్నీ కూడా వారికి పెట్టమని చెప్తారు. అయితే ఈ 4 యవనస్తులట ఏమంటారు తెలుసా? అయ్యా, రాజు తినే ఆ ఆహార పదార్థాలు మేము తిని మా శరీరాలు మేము అపవిత్రపరచుకోము, దేవునికి ఇష్టలుగా మేము జీవించాలని తీర్మానం చేసుకున్నాము కనుక, దేవుని సన్నిధిలో మేము ప్రతిష్ఠించుకున్నాము కనుక మా జీవితాలను, మా శరీరాలను మేము అపవిత్రపరచుకోము. ఒక 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి. రాజు తినే ఆహార పదార్థాలు కాకుండా మాకు శాకాహారాలతో మాకు పెట్టి ఒక 10 రోజులు పరీక్షించండి. ఆ తర్వాత ఒకవేళ మా ముఖాలు వికారమైపోతే మీ ఇష్ట ప్రకారంగా మమ్మలను నడిపించమని చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బబులోను దేశములో వారి శరీరాలను అపవిత్రపరచుకోకుండా, దేవునికి దూరమైపోకుండా తన జీవితాలను కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ వారు తీర్మానం చేసుకున్నారు. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం చేసుకున్నారు. 10 దినాల తర్వాత వాళ్ళు చూస్తే వాళ్ళందరి ముఖాల కంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు ముఖాలంట కలకలాడుతూ సౌందర్యంగా మెరిసిపోతూ ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చూడండి, ఎక్కడ వెళ్తే అక్కడ భోజనాలు తింటానే ఉంటారు, ఎక్కడ వెళ్తే అక్కడ. మీరు ఇంకా సిటీలోకి వెళితే దాన్ని ఏమంటారు, ఏ ఫంక్షన్ హాల్ వదిలిపెట్టరు, కళ్యాణ మండపాలు మనకు వదిలిపెట్టరు. అబ్బా మంచి వాసన వస్తుంది, ఈరోజు ఒక పట్టు పట్టాలని చెప్పేసి వెళ్ళిపోయి ఫుల్ తినేసి వస్తారు. మన కాయనయ్య పలానా చోట పెళ్లి జరుగుతుంది, పిలిస్తే రా వెళ్ళొద్దామంటే పిలవని పేరంటానికి నేను ఎందుకు వస్తాను? కొంతమందికి ఏముండవు, భోజనాలు ఉంటే చాలా హ్యాపీ, ఎక్కడ పెట్టినా వెళ్ళిపోతూ ఉంటుంది, ఏది పెట్టినా తినేస్తూ ఉంటావు. అరే మనం తినొచ్చా తినకూడదా ఆలోచన ఉండదు.
కకృతి. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఆ యవనస్తులు వారి జీవితాలను ప్రతిష్ఠించుకుంటున్నారు. హల్లెలూయా. అందుకే ఒక రోజున రాజు అంటున్నాడు, ఒక ప్రతిమను నిలబెట్టి 30 రోజుల వరకు ఏ దేవునికి ఏ దేవతకి ఎవరు మొక్కకూడదు, నేను నిలబెట్టిన ప్రతిమకు మాత్రమే మొక్కాలి. ఒకవేళ నా ఆజ్ఞను ఎవరైనా అతిక్రమిస్తే వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండములో పడవేస్తామని చెప్పిన ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఒక ఆజ్ఞ రాజు దేశములో వెల్లడి చేసినప్పుడు ఈ యవనస్తులు రాజ ఆజ్ఞ అలాంటి ఆజ్ఞను చాటింపు చేసినప్పటికీ కూడా ఈ 4 యవనస్తులు మాత్రము జీవము కలిగిన దేవుని మాత్రం ఆరాధిస్తూ వచ్చారంట. హల్లెలూయా. నెబుకద్నెజరు రాజుకు తెలిసింది, నేను విన్నది వాస్తవమేనా, నేను నిలబెట్టిన ప్రతిమకు మొక్కకుండా మీ దేవునికి మొక్కుతున్నారా, తీసుకురావాలని తీసుకొచ్చి అగ్నిగుండంలో పడాయి. అగ్నిగుండంలోకి వెళ్ళడానికైనా సిద్ధపడ్డారు. కారణం ఏంటంటే త్యాగముతో కూడినటువంటి, నిష్ఠతో కూడినటువంటి, భక్తి కలిగినటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. హల్లెలూయా. అయ్యా, అగ్నిగుండంలో వేసిన, సింహాల బోన్లో వేసిన, ఇదిగో నేను వెళ్ళడానికి సిద్ధం. కారణం ఏంటంటే మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. అగ్నిగుండంలో పడేశారు, అగ్ని వారిని కాల్చలేదు, కనీసం వస్త్రాలైనా కాలిపోయినట్లుగా వాసన కూడా కాలేదు. కారణం ఏంటంటే వాళ్ళ భక్తే వారిని రక్షించగలిగింది. ఈ రోజున అలాంటి నిష్ఠతో కూడినటువంటి, రోషము కలిగినటువంటి భక్తి మనమందరము చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి భక్తి పరులుగా మార్చబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రోజున ఎలాంటి భక్తి చేస్తున్నావు? వేషధారణతో కూడిన భక్తి, పైన భక్తి చేస్తున్నావా, రోషము కలిగిన భక్తి చేస్తున్నావా? ఒకసారి నిన్ను పరీక్షించుకోవాలి. భక్తి పరులట ఎలా జీవిస్తారు? వారి జీవితాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఎలాంటి అపవిత్రత అంటనివ్వకుండా దేవునితో చేసుకున్నటువంటి తీర్మానాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వస్తారు, రోషం కలిగి జీవిస్తారు. ఇంకా మనం చూస్తే లూకాసు సువార్త 2వ అధ్యాయం ముగిస్తాం. 25వ వచనం రాయబడి ఉంది. లూకాసు సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడును, అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచు ఉన్నటువంటి వాడు. సిమియోను అనే ఒక భక్తిపరుడు ఉన్నాడంట. ఈ భక్తిపరుడు యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు, ఇశ్రాయేలీయుల క్షేమం కొరకు, ఇశ్రాయేలీయుల కాపుదల కొరకు, ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు ప్రతి నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. కనిపెట్టుకొని దేవుని ఎదుట ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలుకి ఎప్పుడు రక్షణ కలుగుతుందో, ఇశ్రాయేలుకి ఎప్పుడు ఆదరణ కలుగుతుందో, ఇశ్రాయేలుకి ఎప్పుడు చీకటిలో నుండి వెలుగులోకి నడిపించబడతారో, ఇశ్రాయేలు కష్టాల మధ్య, కన్నీల మధ్య బానిసలుగా చీకటిలో బ్రతుకుతున్నారు, ఎప్పుడు వీరికి విడుదల కలుగుతుందో వాళ్ళ రక్షణ కొరకై, వాళ్ళ ఆదరణ కొరకై కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నాడంట. భక్తిపరుడు ఎప్పుడూ కూడా ఇశ్రాయేలు క్షేమం కోరుకునేవాడు. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని ప్రజలు. ఇశ్రాయేలు అంటే ఎవరు? ఆయన పేరు పెట్టబడినటువంటి జనాంగం, ఆయన సొత్తైనటువంటి ప్రజలు. ఆ ప్రజల క్షేమము ఎప్పుడు కోరుకునేవాడు భక్తిపరుడు. హల్లెలూయా. హల్లెలూయా. వారి కన్యల మధ్యలో ఉంటే, చీకటిలో ఉంటే, బాధలో కష్టాలలో ఉంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు భక్తిపరుడు. వాళ్ళ ఆదరణ కొరకు నిత్యము కనిపెట్టి ప్రార్థన చేశారు. అపోస్తుల కార్యంలో కూడా 10వ అధ్యాయంలో మనకు ఒక భక్తుడు కనిపిస్తాడు. చదవండి మాట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. కొర్నేలి అను ఒక
భక్తిపరుడు ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు ఎలా ఉన్నాడంట? అందరూ చెప్పాలి, ఎలా ఉన్నాడు? భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. కొర్నేలి అనే భక్తిపరుడు, ఈ భక్తిపరుడు చేసే పని ఏమిటంటే తన ఇంటి వారందరితో కూడా కలిసి దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తూ ప్రజలకు బహు ధర్మ కార్యములు చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నిద్రపోయేవాడు కాదు, కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవాడు కాదు, నలుగురు కూర్చోబెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు కాదు. ఇతడు పని ఏంటంటే ఇతడు నీతిమంతుడు, భక్తిపరుడు కనుక ప్రజలకు బహు ధర్మ కార్యములు చేస్తూ. కొంతమంది చేయడానికి ఇష్టపడరు, ఇస్తే ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు ఇస్తారా తిందామా, ఎవరు ఇస్తారా తీసుకుందామా, ఎవరు ఇస్తారా దాచిపెట్టుకుందామా, ఎదురు చూపే తప్ప ఇచ్చే గుణం ఉండదు, ఇచ్చే మనసు ఉండదు. అర్థమవుతుందండి? ఇచ్చే మనసు ఉండదు. ఎప్పుడు చూసిన ఈ జలగకి ఈ స్వభావం అంట. జలగకి ఎప్పుడు చూసిన లాక్కుండే స్వభావమే. పట్టుకున్నది అనుకో జలగ లాక్కుంటుంది అంతే, ఇచ్చే స్వభావం ఉండదు. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఈ కైసరియలో ఈ భక్తిపరుడు ఏం చేస్తున్నాడంటే కొర్నేలి ఇతరులకు బహు ధర్మ కార్యములు చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది అవసరం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, దేవుడు ఎక్కడున్నావయ్యా, కాపాడయ్యా, రక్షించయ్యా, నువ్వు తప్ప ఎవరున్నారయ్యా, కష్టంలో ఉన్నానయ్యా, ఆదుకయ్యా, ఎవ్వరు సహాయం చేయట్లేదు, ఎవ్వరు తోడు రావట్లేదు. కన్న వాళ్ళు పట్టించుకోలేదు, కట్టుకున్న వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఒక్కడిని అయిపోయినాయి, ఒంటరిదాన్ని అయిపోయినాయ్యా, నువ్వే నాకు దిక్కయ్యా. ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తుకు రాడు. కష్టం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు వెతుకుతా ఉంటాడు. కొర్నేలి అనే భక్తిపరుడు కష్టములో అవసరం వచ్చినప్పుడు కాదు, కానీ ఎల్లప్పుడూ హల్లెలూయా, హల్లెలూయా, ప్రతినిత్యం దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి. అందుకే దేవుడు తన అవసరం ఏంటో గుర్తించి కొర్నేలితో ప్రభు మాట్లాడుతున్నాడు. పలానా చోట దైవజనుడు ఉన్నాడు, పిలిపించుకో. దైవజనుడు వచ్చాడు, ఎందుకు పిలిపించావయ్యా? ఏమో నాకు తెలియదు, దేవుడు పిలిపించుకోమన్నాడు, నేను ఇది పిలిపించుకున్నాను. నువ్వు వచ్చిన పని ఏంటో, దేవుడిని ఎందుకు పంపించాడో నాకు చెప్పమన్నప్పుడు అప్పుడు దైవజనుడు లేచి దేవుని రాజ్య సువార్తను ప్రకటించినప్పుడంట అక్కడున్న ప్రజలందరూ దేవుని యందు విశ్వాసం కలిగి జీవించారు. హల్లెలూయా. మనసును మార్చుకొని పశ్చాత్తాపడి పాపమును ఒప్పుకొని దేవుని యందు విశ్వాసం కలిగి జీవించారు. అనేక హృదయాలు మార్చబడ్డాయి. ఈ రోజున నీ అవసరం ఏంటో దేవుడు గుర్తించగలడు. నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడు, భక్తిపరుడు అయితే, భక్తిపరురాలు అయితే ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టే వారిగా, ప్రార్థించే వారిగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు చక్కగా చెప్పగానే చెప్తున్నాడు, యెహోవా మార్గమును నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచినటువంటి వాడను కాను. నేను ఎప్పుడు నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టను, నా దేవుని నేను విడిచిపెట్టను. కష్టమైన, బాధైన, సమస్య అయినా, ఇబ్బందులైనా నా దేవుణ్ణి పట్టుకొని ఆయనతోనే నేను ఉంటాను. అందుకే ఎందుకు పనికిరానటువంటి దావీదును దేవుడు అందరికంటే గొప్పవాడిగా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. దావీదు సింహాసనాన్ని దేవుడు తరతరాలు ఆయన స్థిరపరిచాడు. దావీదును దేవుడు ఘనపరిచాడు, ఆశీర్వదించాడు. దావీదును ఆశీర్వదించిన దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ జీవితాలను ఆశీర్వదించును గాక, దీవించును గాక, ఘనపరచును గాక, మిమ్మల్ని హెచ్చింపచేయును గాక. ఎప్పుడు ఆయన ఘనపరుస్తాడు, ఎప్పుడు దీవిస్తాడంటే దేవుని సన్నిధిలో నువ్వు భక్తిపరుడుగా
ఆయన మార్గాలను అనుసరించినప్పుడు, ఆయన మార్గాలను మనమందరం అనుసరిస్తూ దేవుని ఆశీర్వాదాలకు మనమందరం పాత్రులుగా యోగ్యులుగా మార్చబడదుము గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి దేవుని సన్నిధిలో తలలు వంచి మోకరించి ప్రార్థన చేసుకుందాం. వినిన ప్రతి మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ కళ్ళు మూసి దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, జీవాధిపతి అయిన యేసయ్య, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధానపు దినాన మరొకసారి మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సజీవులుగా మీ సన్నిధిలో నిలిపి మమ్మల్ని అంతనైనా మీ సముఖములో సమకూర్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఇదిగో మా జీవితంలో మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు నాయన. మా విశ్వాస జీవితంలో మేము ఎలా జీవించాలో చక్కగా ఈ దినాన మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, భక్తుడైనటువంటి నాయన దావీదు గారిని మా ముందు ఉంచి, యెహోవా మీ మార్గములను అనుసరించువాడును, మీ మార్గములను నేను అనుసరిస్తున్నాను, భక్తిహీనుడనై ఇదిగో మీకు నేను దూరముగా ఉండకుండా మీ సన్నిధిలో నేను ఉంటున్నానని ప్రభువా మీ దాసుడు ఎలాగైతే పలికాడు నాయన తండ్రి, ఈ రోజున మేము కూడా భక్తిహీనుల వలె మేము కాకుండా ప్రభువా భక్తి పరుల వలె మీ సన్నిధిలో జీవించుటకు సహాయము చేయండి. భక్తిహీనులు ఎలా జీవిస్తారో అయ్యా చక్కగా వివరించారు నాయన. అలాంటి స్వభావం ఒకవేళ మాలో ఉంటే దాన్ని తీసివేయండి. భక్తిహీనుల వలె కాకుండా మీ యందు భయము భక్తి కలిగి మేము నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, దైవజనుడైన పౌలు గారు చెప్పిన రీతిగా జీవించుచున్నవాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని. అయ్యా, మునుపైతే దూషకుడు, హింసకుడు, హానికరుడు తండ్రి ఎప్పుడైతే మార్పు చెందాడో, మారు మనసు పొందాడో మీ కొరకు జీవించడానికి సిద్ధపడ్డాడు నాయన. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు రోషము కలిగి మీ సన్నిధిలో జీవించారు ప్రభా. అలాంటి భక్తి మేము కూడా ఆయన ఈ లోకములో అయ్యా చేస్తూ మీ యందు భయము భక్తి కలిగి మీకు ఇష్టలుగా ఆయన మేము నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. భక్తిపరుడు ఎల్లప్పుడూ ఇశ్రాయేలీయుల ఆదరణ కొరకు ప్రార్థన చేస్తారని, ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం కలిగి జీవిస్తారని తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభా. కొన్నేళ్ళు లాంటి ప్రార్థన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరూ నాయన మీ సన్నిధిలో భయము భక్తి కలిగిన ఆయన చెడు మార్గాల్లో నడవక మీ మార్గాల్లో నడిచే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలో ఉండే అయ్యా భక్తి పరుల కొరకు మీరు సిద్ధపరిచిన ప్రతి మేలు ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చే బిడ్డలందరినీ దీవించండి. ఈయన ప్రతి మాట ఏ ఒక్కరు విడిచిపెట్టకుండా హృదయంలో దాచుకొని మీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ మీ ద్వారా మీ మేలు పొందుకొని నాయన సంతోషంగా సమాధానంగా జీవించటకు సహాయం చేయమని తండ్రి, ముఖ్యంగా ఎదుగు తండ్రి నూతన సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి ప్రభా అయ్యా చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. జీవన్ రాహుల్ని దీవించండి. బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని మంచి భవిష్యత్తును అనుగ్రహించండి ప్రభా, నీకు స్తోత్రాలు. అలాగే శాస్త్రమాయని ప్రభా మీరు దీవించండి అయ్యా. చిన్న బిడ్డను ఆశీర్వదించండి ఆయన. మరొక నూతన సంవత్సరంలోనికి ప్రభా నడిపించారు అయ్యా. చంటి బిడ్డకు కావలసిన మీ కృప, మీ కాపుదల, మీ దీవెన అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. బిడ్డల అవసరాలను అక్కర్లన్నీ కూడా ప్రభా మీరు తీర్చండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభా మీ గాయపడిన హస్తాన్ని చాపి ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. ఎదుగు తండ్రి, మరి చిన్న బిడ్డ హాస్పిటల్ ఐసీలో ఉన్నాడు తండ్రి నాయన. షారుఖ్ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకున్నాయ్యా. మరణ పడకలో ఉన్న మీ బిడ్డను మీరు లేవనెత్తుదురు గాక, మరణములో విడిపించుదురు గాక, ప్రతి విధమైన వ్యాధి బలహీనతను నిర్మూలన చేయుదురు గాక. బిడ్డను మీ సాక్షిగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. నేమైన కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. జ్వరముతో బాధపడుతుండగా బిడ్డకు మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు అనుగ్రహించి సహాయం చేయండి. ఈ పునరుద్ధాన ఆరాధన అంతట్లో తోడైండి నడిపించినందుకు స్తోత్రాలు. మరొక్కసారి నాయన చేరి కూడి వచ్చి బిడ్డలందరినీ ఈ వాక్యమైన ప్రతి బిడ్డను సియోనులో నుండి మీ రెండు చేతులెత్తి ఆశీర్వదించి దీవించమని
ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఈ ఆరాధన అంతట్లో తోడు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి మనవలు పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభుని యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల కోటి పరిశుద్ధులకును వాక్యమైన ప్రతి బిడ్డకును నూతన సంవత్సరములో అడుగుపెట్టిన బిడ్డలిద్దరికీ ఆయన కృప సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది.